వదిన మీద కన్నేసిన ఒక దరిద్రుడు అన్నకు కరెంటు పెట్టి చంపేసిన ఘటన మెదక్ జిల్లా శివంపేటలో చోటు చేసుకుంది. ఈ ఘటన మసకబారిపోతున్న మానవ సంబంధాలకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ దుర్మార్గుడే వదినతో అక్రమ సంబంధం పెట్టుకుని అన్నకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేశాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడు అని అన్నను తొలగించాలి అని ప్లాన్ చేశాడు తమ్ముడు శంకర్. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు ఒకే తల్లి కడుపున పుట్టారు. ఒక తల్లి రక్తం పంచుకుని పుట్టారు, ఒక తల్లి పేగు తెంచుకుని పుట్టారు ఇద్దరు. కానీ ఆ అన్న పెళ్లి చేసుకున్న మహిళ పైన కన్నేశాడు ఈ దుర్మార్గుడు. అన్నకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేశాడు ఈ దుర్మార్గుడు. పైగా చంపడానికి ఎంత క్రూయల్గా బిహేవ్ చేశాడో చూడండి ఒకసారి. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, అదే వాళ్ళ ఇల్లు. ఆ ఇంట్లోనే అన్న పడుకున్నాడు. ఆ ప్లగ్ బోర్డ్లో నుంచి కరెంట్ వైర్ తీసుకొచ్చాడు. అక్కడ అన్న పడుకుని నిద్రపోతున్నాడు. మధ్యమత్తులో ఉన్నాడు అన్న. మధ్యమత్తులో పడుకున్నప్పుడు ఆ కరెంటు తీగలను తీసుకొచ్చి ఎంత ప్లాన్డ్గా చేశాడో మీకు చెప్తున్నాను. అన్న కాలి బొట్టన వేలికి ఒక వైర్ని చుట్టాడు. ఆ తర్వాత మరొక వైర్ని అన్న చేతి బొటన వేలికి చుట్టాడు, చేతికి చుట్టాడు. ఆ తర్వాత ప్లగ్ఇన్ చేశాడు, స్విచ్ వేశాడు. అన్న శరీరంలోకి కరెంటు పాస్ అయి విలవిలలాడుతూ అన్న కళ్ళ ముందే కొన్ని నిమిషాల పాటు కొట్టుకుని చచ్చిపోతూ ఉంటే చూసి వికృత ఆనందాన్ని పొందాడు ఈ దుర్మార్గుడు. చూస్తున్నారా ఆ ఆర్టీవీ స్క్రీన్ పైన ఒకసారి చూడండి. అతనే ఆ పడుకుని, మీకు ఆ డెడ్ బాడీని చూపించకూడదు కాబట్టి, ఎందుకంటే మీరు కొంత వికలత చెందే అవకాశం ఉంటుంది, కలత చెందే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు వాళ్ళ శరీరాన్ని చూపించకూడదు కాబట్టి మేము చూపించట్లేదు. ఇప్పుడు ఆ ఫోటోగ్రాఫ్ అదే పడుకొని ఉన్న వ్యక్తి దగ్గర నుంచి చూస్తే ఆ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న వ్యక్తి అన్న పడుకుని ఉన్నాడు. ఈ తమ్ముడు చూడండి ఒకసారి, వాడు ఎంత దుర్మార్గుడో చూడండి. ఇద్దరు ఒక తల్లి కడుపున పుట్టారు, ఒక తల్లి పేగు తెంచుకుని పుట్టారు, ఒక తల్లి రక్తాన్ని పంచుకుని పుట్టారు. అన్న పెళ్లి చేసుకున్న లలిత అనే మహిళతో అక్రమ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నిజానికి ప్రేమ వివాహం చేసుకున్నాడు అన్న. ఆ మహిళ కూడా ఈ శంకర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తమ్ముడు అన్న మీద కన్నేశాడు. ఆమె ఆ భర్త తమ్ముడి పైన మనసు పడింది. ఇద్దరు అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన శంకర్, అతని పేరు చనిపోయిన వ్యక్తి పేరు శంకర్, ఇద్దరిని కూడా మందలించాడు, భార్యను కూడా మందలించాడు. ఇద్దరం ప్రేమ పెళ్లి చేసుకున్నాం, ఇది తప్పు, వద్దు, నా మనసు బాగోట్లేదు, నువ్వు అలా చేస్తూ ఉంటే నేను ఆవేదన చెందుతున్నాను అంటూ భార్యను కూడా సముదాయించే ప్రయత్నం చేశాడు. నిజానికి ఎవరైనా అలాంటి పని చేస్తే భార్యను వదిలి వెళ్ళిపోతుంటుంటారు, లేదంటే కేసు పెడుతుంటారు, పెద్ద పంచాయతీ చేస్తారు. కానీ ఈ అన్న మాత్రం అలా చేయలేదు. భార్యపై ఉన్న ప్రేమతో ఆమెను తిరిగి సాకుకోవాలని అనుకున్నాడు, ఆమెతో తిరిగి కాపురం చెయ్యాలని అనుకున్నాడు. తమ్ముడు చేస్తున్న వెధవ పని నలుగురికి తెలిస్తే పరువు పోతుందని బాధపడ్డాడు. అందుకే భార్యను తమ్ముడిని కూర్చోబెట్టి ఈ వెధవ పని మానేయండి అని మందలించే ప్రయత్నం చేశాడు. అయినా బుద్ధి మార్చుకోలేదు భార్య లలిత. తమ్ముడు కూడా తన వంకర బుద్ధిని చూపించుకున్నాడు. అన్నను అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. అన్న తన భార్య లలితను, తమ్ముడు గోపాల్ను ఇద్దరిని మందలించడంతో వదిలి వెళ్ళిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను వదిలి వెళ్ళిపోయింది. తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా భర్త మందలించాడని కోపంతో వదిలి వెళ్ళిపోయింది. మానవ సంబంధాలు ఏ విధంగా మంటగలిసిపోతున్నాయో మనం చూడొచ్చు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కంటే ఆ భర్త తమ్ముడి పైన మనసు పారేసుకుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు రోజు రోజుకి కూడా పెరిగిపోతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త పైన ప్రేమాభిమానాలను చూపించాల్సిన భార్య ఆ భర్త తమ్ముడిపై మనసు పారేసుకుని ఇద్దరు శృంగార కార్యకలాపాలు చేసుకుంటూ ఉండేవారు. ఇద్దరు వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నారు, అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నారు. వాళ్ళిద్దరూ అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నారు అనే విషయం తెలిసిన తర్వాత కలవరపాటు గురయ్యాడు ఆ శంకర్ అన్న. ఎంత ఆవేదన చెందాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఇద్దరిని కలిసి కూర్చోబెట్టాడు, తీసుకొచ్చి మాట్లాడాడు. వద్దు, ఇలాంటి పనులు మానేయండి అని తమ్ముడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు, కట్టుకున్న భార్యకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆ భార్య మాత్రం అతని తమ్ముడిపైనే, భర్త తమ్ముడిపైనే మనసు పెంచుకుంది. ఇద్దరు అక్రమ సంబంధాన్ని వదులుకోవాలనుకోలేదు. అందుకే భర్త మందలించడంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను వదిలి ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె భార్య ఆమె ఇంటికి వెళ్ళిపోయింది అనే కోపంతో, ఎందుకంటే శంకర్ మందలించడంతోనే వదిలి ఇంటికి వెళ్ళిపోయింది. తనకు అక్రమ సంబంధానికి అన్నే అడ్డొచ్చాడు అనే కోపంతో అన్నను అడ్డు తొలగించుకొని వదినతో అక్రమ సంబంధాన్ని కొనసాగించుకోవాలి అనే దుర్మార్గమైన ఆలోచనతో దుర్మార్గమైన ప్లాన్ చేశాడు. అన్నకు కరెంటు పెట్టి చంపేయాలి అని ప్లాన్ చేశాడు. కరెంట్ షాక్ ఇచ్చి చంపేస్తే ఎవరికి తెలియదని అనుకున్నాడు. చూడండి ఒకసారి ఆ దృశ్యాల్లో మీకు ఆ దుర్మార్గాన్ని, తమ్ముడు చేసిన ఆ దుర్మార్గాన్ని మీకు ఆ గ్రాఫిక్స్లో చూపిస్తున్నాను, ఆ ఫోటోలో చూపిస్తున్నాను. అన్న పడుకుని ఉన్నప్పుడు
కరెంటు వైర్ తీసుకొచ్చి కాలికి ఒక వైర్ చివర కాలికి చుట్టాడు, రెండో వైర్ని చేతికి చుట్టాడు. అతను మద్యం మత్తులో అన్నున్నాడు, బాధలో మద్యాన్ని తాగి పడుకున్నాడు అన్న. ఆ తర్వాత ప్లగ్ఇన్ చేసి స్విచ్ ఆన్ చేశాడు. కరెంట్ అతని శరీరంలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు అది హౌస్ హోల్డ్ కరెంట్, వెంటనే చనిపోరు. నిజానికి కొన్ని నిమిషాలు కొంత సమయం తీసుకుంటుంది. కానీ ఆ సమయంలో కరెంటు ఒంట్లో మనకు చూడండి, ఎప్పుడైనా చిన్నగా కరెంట్ షాక్ అవుతేనే ఒక్కసారిగా బాడీ అంతా షేక్ అయిపోతుంది. అలాంటిది అన్న కళ్ళ ముందు కరెంటు తీగలకు విలవిల్లాడిపోతుంటే వికృతానందాన్ని పొందాడు ఈ దరిద్రుడు, ఈ దుర్మార్గుడు. అన్నకు కరెంట్ షాక్ పెట్టి చనిపోయేంత వరకు అక్కడే ఉన్నాడు. విద్యుత్ షాక్తో కొన్ని సెకండ్లోనే అన్న చనిపోయాడు. ఈ ఘటన బీకే తండాలో చోటు చేసుకుంది. బీకే తండా సమీపంలోని నామ్యా తండాలో చోటు చేసుకుంది. లలిత అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు శంకర్. లలిత కూడా శంకర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి, భర్త పైన ప్రేమాభిమానాలు చూపించాలి. కానీ ఇక్కడ ఆమె వంకర బుద్ధిని చాటుకుంది, వీడు వంకర బుద్ధిని చాటుకున్నాడు. ఇద్దరు వంకర బుద్ధితో అన్న ప్రాణాలను పోయేలా చేశారు. ఆ లలిత భర్తతో కాపురం చేయాల్సింది పోయి ఆ భర్త తమ్ముడితో అక్రమ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్న దుర్మార్గమైన ఘటన చోటు చేసుకుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి మహిళలు పెరుగుతున్నారు, ఇలాంటి పురుషులు పెరుగుతూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ ఈ మహిళ కూడా భర్త మందలించాడు కాబట్టి నిజానికి అలాంటి నీచమైన పనికి స్వస్తి చెప్పాలి. భర్త ఇంకో అవకాశాన్ని ఇచ్చాడు, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నన్ను మందలించి నాతో కాపురం చేయడానికి ఇంకో అవకాశాన్ని ఇచ్చాడు అని ఆమె నిజానికి అతనితో కాపురాన్ని కొనసాగించి ఉండాల్సింది. కానీ వదిలి వెళ్ళిపోయింది. తమ్ముడితో అక్రమ సంబంధాన్ని తెంచుకో, తమ్ముడితో అక్రమ సంబంధం కరెక్ట్ కాదు అని మందలించిన కారణంగా ఆమె వదిలి వెళ్ళిపోయింది. ఇక్కడ మహిళ కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను, కానీ వీడు మాత్రం దుర్మార్గుడు. వీడు అన్నను వదిలి వెళ్ళిపోయింది, అక్రమ సంబంధం కొనసాగించడానికి అవకాశం లేకుండా చేశాడు అన్న అనే కోపంతో అన్నను కరెంట్ షాక్ పెట్టి చంపేసిన ఒక దుర్మార్గుడు వీడు. ఒక తల్లి కడుపున పుట్టాడు, ఒక తల్లి పేగు తెంచుకుని పుట్టాడు, ఒక తల్లి రక్తాన్ని పంచుకుని పుట్టిన తమ్ముడు అన్నను అతి కిరాతకంగా వదినపై కన్నేసి అతి కిరాతకంగా చంపేశాడు. తమ్ముడు గోపాల్తో శంకర్ భార్యకు అక్రమ సంబంధం ఉంది. గోపాల్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న లలితను గోపాల్ను మందలించాడు. అక్రమ సంబంధంపై లలిత గోపాల్ను మందలించడంతో భర్త మందలించాడు అనే కోపంతో పుట్టింటికి వెళ్ళిపోయింది. లలితను తన నుంచి దూరం చేశాడు అనే కోపంతో శంకర్పై ఆ కోపాన్ని పెంచుకొని గోపాల్ ఇలా కరెంటు వైర్లు ఒంటికి చుట్టి చంపేశాడంటే ఎంత క్రూరంగా చంపేశాడో అర్థం చేసుకోవచ్చు. దాన్ని ప్లగ్ఇన్ చేసేటప్పుడు కనీసం చిన్నప్పటి నుంచి ఆడుకున్నామనే ఒక మమకారం అనేది కూడా లేకుండా కేవలం వదినపై కన్నేసిన ఈ దుర్మార్గుడు వదినపై కన్నేయడమే కదా, ఆమె కూడా వీడిపైన కన్నేసింది. ఇద్దరు ఒకరిపై ఒకరు కన్నేసుకున్నారు. భర్తను మాత్రం పిచ్చాడిని చేశారు. భర్తని ఇద్దరు కలిసి చంపేశారనే అనుకోవాలి. ఎందుకంటే ఈ భర్త చావుకు ఒక విధంగా లలిత కారణమే, ఈ గోపాల్ కూడా కారణమే. గోపాల్ ప్రత్యక్షంగా కారణమైతే లలిత పరోక్షంగా కారణం. ఇద్దరిని కూడా కటకటాల్లోకి పంపించాలి. మద్యం మత్తులో ఉన్న శంకర్కు కరెంటు తీగలు ఒంటికి చుట్టి చంపేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో నేను మీకు చెప్తున్నాను. తాండ్యాలో చోటు చేసుకుంది. ఒకసారి ఈ ఘటనపై పోలీసులు కూడా మాట్లాడారు. పోలీసులు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఈరోజు శివంపేట మండలం నానుతాండాలో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. అయితే సొంతం తమ్ముడే అన్నను చంపినాడు. అయితే ఆ తమ్ముడు గోపాల్ అని చెప్పేసి 22 years ఉంటాడు. వాళ్ళ అన్న శంకర్ 26-28 సంవత్సరాలు ఉంటాడు. వీళ్ళిద్దరికీ గత కొంతకాలంగా చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. అయితే అన్న పెళ్ళి అయింది, వాళ్ళ భార్య ఈ గొడవలతోనే భార్య కూడా వెళ్ళిపోయింది. ఇద్దరే ఉంటున్నారు, తండ్రితో పాటు ముగ్గురు కలిసి ఉంటున్నారు. తండ్రి ముందు రూమ్లో ఉన్నాడు, ఇద్దరు అన్నదమ్ములు వెనక రూమ్లో పడుకున్నారు. ఒక రాత్రి లేచి తండ్రికి అరుపులు వినపడంతో డోర్ తీసేసరికి ఈ పెద్ద కొడుకు శంకర్ను తమ్ముడు గోపాలు తన చిన్న వైరు తీసుకొని కాలుకొకటి చేతికొకటి 2 వైర్లు కలిపి ప్లగ్లో పెట్టడం ద్వారా అతను అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. అయితే తండ్రి అరవడంతో ఆ చిన్న కొడుకు గోపాల్ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. 2 బృందాలుగా మేము టీం చేసినాం. అతి త్వరలోనే అతన్ని పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయొద్దు. చిన్న మనస్పర్ధలకి కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. మీరు ఇలాంటి చిన్న వాటికి ఉంటే అది మాట్లాడుకోవాలి తప్ప ఏమి ఇలాంటి పెద్ద డిసిషన్ తీసుకొని అనవసరంగా జీవితాలు పాడు చేసుకోవద్దని సందర్భంగా తెలియదు. వినరా పోలీస్ చెప్పిన మాటలు. అన్న భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని
అన్న మందలించాడు అనే కోపంతో వదిన వెళ్ళిపోతే అక్రమ సంబంధానికి అడ్డొచ్చాడు అని సొంత తమ్ముడు ఎంత కిరాతకంగా చంపేశాడో. ఈ గోపాల్ ప్రస్తుతం అన్నను చంపేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు మాత్రం వీడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన విన్న తర్వాత, ఈ ఘటన చూస్తున్న తర్వాత మీకేమనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి మహేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మహేష్, గోపాల్ ఆచూకీ ఏమన్నా దొరికిందా? ఇంతటి దారుణానికి పాల్పడిన తర్వాత కనీసం ఆ వెళ్ళిపోయిన మహిళ కాబట్టి ఏమో అనట్లేదు, ఆ వెళ్ళిపోయిన భార్య కనీసం భర్తను చివరి చూపు చూడటానికైనా వచ్చిందా? అక్కడ ఉన్న స్థానికులు కానీ, ఊళ్ళో వాళ్ళు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఏమంటున్నారు ఈ ఘటన గురించి? రోహిత్, అన్నను చంపిన తమ్ముడు సంఘటన మెదక్ జిల్లాలోని శివంపేటలో బీకేఆర్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నాను తండాలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం అందరినీ కలిసివేసిందని చెప్పచ్చు. ఇప్పటికే తేజావత్ చందర్కు 2 కుమారులు, పెద్ద కుమారుడు శంకర్, అదేవిధంగా చిన్న కుమారుడు గోపాల్. గతంలో కూడా ఈ యొక్క శంకర్కు వివాహం అయిన తర్వాత అంటే ప్రేమ వివాహమే జరిగింది. దాన్ని చూసుకుంటే ప్రతిసారి కూడా వీరిద్దరి మధ్యలో ఈ యొక్క భార్య లలిత ద్వారా తరచుగా గొడవలు జరుగుతుండేది. అదేవిధంగా మద్యం మత్తులో కూడా ఇద్దరు కూడా ప్రవర్తించిన తీరు అందరినీ కూడా చుట్టుపక్కల వారిని చాలా ఇబ్బంది గురి చేసిన పరిస్థితి ఉంది. అంటే ఈ యొక్క ఇటు గతంలో కూడా ఇద్దరికి, ఇటు శంకర్కు లలితకు గొడవ జరిగిన తర్వాత ఇంటి నుంచి లలిత వెళ్ళిపోవడం జరిగింది. లలిత వెళ్ళిపోయిన తర్వాత దీనికి కారణము మా అన్న అని చెప్పి ఇప్పటికే గోపాల్ మనసులో పెట్టుకొని కక్షపూరితంగా వ్యవహరిస్తూ గతంలో కూడా ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి తెలిసినాక కూడా ఇటువంటి మంచి పద్ధతి కాదని చెప్పి శంకర్ గోపాల్కు చెప్పినా కూడా ఈ యొక్క మనసులో పెట్టుకొని అన్నను ఏ విధంగా పక్కకు జరుపుకోవాలనే సదుద్దేశంతో ఇప్పటికే గోపాల్ శంకర్ను చంపేయాలని చెప్పి ఇప్పటికే పక్కా ప్రణాళికతో చాలా రోజుల నుంచి కూడా వేచి చూసిన పరిస్థితి చూసాం. కానీ ఇద్దరి అక్రమ సంబంధం అని చెప్పి తెలిసినా కూడా నన్ను సొంత ఉన్నటువంటి తమ్ముడు అని చెప్పి మమకారంతో చాలా సార్లు మందరించి చెప్పడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి తండాలో ఉన్నటువంటి పెద్ద మనుషుల ద్వారాగా ఈ గోపాల్కు చెప్పిన పరిస్థితి చూసాం. వీరిద్దరికి మధ్యలో జరిగిన సంఘటన బట్టి భార్య లలిత కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఆ సందర్భంలో ఈ యొక్క శంకర్ తరచుగా ప్రతిరోజు కూడా మద్యాన్ని సేవిస్తూ వచ్చి అంటే భార్య పోయిన కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. దాన్ని అదునుగా చేసుకొని గోపాల్ ఇంట్లో పడుకున్న సమయంలో 12 గంటల ప్రాంతంలో గోపాల్ తన అన్నకు కరెంట్ షాక్ పెట్టి చంపిన పరిస్థితి చూసినటువంటి పరిస్థితిలో తేజావత్ చందర్ స్థానికంగా ఉన్నట్టు తండ్రి అక్కడి అరుపులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు చూసే లోపే శంకర్ పెద్ద కొడుకు చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ వక్రబుద్ధి ఉన్నటువంటి గోపాల్ అక్కడి నుంచి పరారిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో అన్నను వదిలిపెట్టుకోవాలి, అన్నను జరుపుకోవాలన్న ఉద్దేశం కొద్దీ అన్న చంపేస్తేనే లలితకు చాలా దగ్గరే అవకాశం ఉందని చెప్పి ప్రతిసారి కూడా అంతర్గతంగా ఈ లలిత కావచ్చు, అదేవిధంగా గోపాల్ కావచ్చు, ఇద్దరు కూడా అంతర్గతంగా చర్చించుకున్న సందర్భాలు కూడా ఉన్నట్టు మనకు తెలుసు. ఈ ఘటనతో అక్కడ స్థానికులు ఏమంటున్నారు, వీళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? నిజానికి ఇంత దుర్మార్గమైన ఘటన, అన్నను చంపేయటం ఒకటి, ప్రేమించి పెళ్లి చేసుకున్న లలిత మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను వదిలి వెళ్ళిపోవడం, ఇంత దారుణమైన ఘటన ఇది. కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలకు పాతరేసే ఘటన ఇది. ఖచ్చితంగా రోహిత్, ఎందుకంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటుంటే వరుసల మాదిరిగా వ్యవహరిస్తుంటారు. ఇప్పటికే చాలా సార్లు కూడా ఇద్దరి పంచాయతీ పెద్దల సమక్షంలో నడిచింది. అయితే సొంత తమ్ముడే కాబట్టి వాడు తెలిసి తెలియక తప్పులు చేస్తున్నాడని చెప్పి శంకర్ ఇప్పటికే పెద్దలకు మొరపెట్టుకున్నా వక్రబుద్ధి ఉన్నటువంటి గోపాల్ ఇప్పటికీ మారకపోవడంతో చాలా సార్లు బుద్ధి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కానీ గోపాల్ వక్రబుద్ధితో తన అన్నను చంపితేనే వదినేను దగ్గర అవ్వాలనే సదుద్దేశంతో ఇప్పటికే ఆయన రాత్రి చేసిన సంఘటన అందరినీ కలిసివేసిందని చెప్పచ్చు. ఇప్పటికే పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. గోపాల్ పోలీసులు చెప్పిన సమాచారం బట్టి చూస్తున్నట్టయితే అక్రమ సంబంధం కాదు, వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి వారైతే కేసు చేసుకొని దర్యాప్తు చేసిన తర్వాత జరిగిన సమయంలో ఆరా తీసి గ్రామంలో ఉన్నటువంటి పెద్దల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి ముందుకెళ్తామని చెప్పి పోలీసులు సిఐ రంగకృష్ణ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ అంటే ఇక్కడ ఈ లలిత ప్రోత్సాహం కానీ లలిత ప్రోద్బలం కానీ ఏమన్నా ఉందా? కేవలం గోపాల్ కోసమే వెతుకుతున్నారా? నిజానికి మరిది అంటే కొడుకు లాంటి వాడు, మరిదిని కొడుకులాగా చూసుకోవాల్సిన లలిత కూడా మరిదితో అక్రమ సంబంధం పెట్టుకుంటుందా? ఏమ్మా లలిత, కనీసం ఉండాలి కదా. మహిళ కాబట్టి ఏమనలేకపోతున్నాను, మరిది అంటే కొడుకులాగా చూసుకోవాలి. వాయు వరుసలు లేవా మీకు? మరిదితో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చనిపోయేలాగా చేస్తావా అమ్మా? కనీసం ఉండాలి కదా, వాయు వరుసలని ఉండాలి కదా.
సో ఇప్పుడు ఒకవేళ ఆమె ప్రోద్బలం ఏమన్నా ఉందా అంటే ఈ మరిదికి ఉసిగొలిపి మరిదిని కూడా నువ్వు కూడా చంపేసా ఇద్దరం తర్వాత కలిసి ఉందామని ఆమె ఏమన్నా చెప్పిందా? ఆ కోణంలో కూడా ఏమైనా పోలీసులు విచారిస్తున్నారా? లలితను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా లలితను కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి, ఎందుకంటే లలిత ఇప్పటికే తన తల్లి గారింటికి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇప్పటికే పరారీలో ఉన్నటువంటి గోపాల్ కోసం కూడా పోలీసులు వెతుకుతున్నట్టు తెలుస్తుంది. అంటే వారు ఇప్పటికీ రిమాండ్కు పంపాల్సి ఉందంటే ఇంటరాగేషన్ చేసిన తర్వాత జరిగిన సంఘటన విషయంలో తెలుసుకున్న తర్వాతనే ఒక రిమాండ్ పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైతే ఒక గోపాల్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది, లలిత మాత్రము పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇద్దరు కనుసగల్లో జరిగిన సంఘటనే కాబట్టి ఒక చంపుతానే సదుద్దేశం కొద్దీ ఇంటికి తల్లిగారింటికి వెళ్ళడము, అదేవిధంగా రాత్రి 12 గంటల సమయంలో గోపాల్ తన యొక్క అన్నను శంకర్ను కరెంట్ షాక్ పెట్టి చంపేయడము అనేది ఒక తండ్రి ఉన్నట్టు తేజావత్ చందర్ కూడా ప్రస్తుత పరిస్థితిలో స్థానికంగా ఉండి చనిపోయిన తర్వాత సంఘటన తెలియగానే చుట్టుపక్కల ఉన్న వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత చనిపోయిందని చెప్పి తెలిసిన తర్వాతనే ఇవన్నీ జరిగినాయి. ఇప్పటికైతే గోపాల్ పరారిలో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే అదేవిధంగా ఇక లలిత కోసము ఇది గోపాల్ కోసం కూడా పోలీసులు వెతుకుతున్నట్టు తెలుస్తుంది. అంటే గోపాల్ను పోలీసుల అదుపులో ఉన్నా కూడా ఇప్పటికీ పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాతనే బయటికి చూపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరిపై ఈ యొక్క హత్యకు కారణం అని చెప్పి ఇటు లలితపై ఇటు గోపాల్పై హత్య కారణం అన్నట్టు మనకు తెలుస్తుంది. రోహిత్. రైట్ మహేష్, మెదక్ జిల్లా శివంపేటలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మానవ సంబంధాలకు, కుటుంబ సంబంధాలకు, సామాజిక విలువలకు పాత్ర వేసేశారు అక్కడ ఒక భార్య, ఒక తమ్ముడు. ఇక్కడ నిజానికి వదిన అంటే మనం చూస్తుంటాం, వదినను తల్లితో చూస్తూ ఉంటాం, మరిదిని కొడుకుతో చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ కామంతో కళ్ళు మూసుకుపోయి అన్నను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. ఏమ్మా లలిత, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, కనీసం ఉండాలి కదా, మరిది పైన మనసు పడతావా? కనీసం మానవ సంబంధాలను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? మందలించాడు అని నీ భర్తను వదిలి వెళ్ళిపోతావా? ఎరా గోపాల్, నీకైనా బుద్ధి ఉండాలిగా. తల్లి లాంటి వదిన మీద కన్నేసి ఒక తల్లి పేగు పంచుకుని పుట్టిన, ఒక తల్లి పేగు తెంచుకుని పుట్టిన, ఒక తల్లి రక్తాన్ని పంచుకుని పుట్టిన అన్నను నిర్దాక్షిణ్యంగా కరెంటు పెట్టి చంపేస్తావా? వీళ్ళిద్దరికీ కూడా నిజానికి బతికే హక్కు లేదు. మరిదిని కొడుకులాగా చూసుకుంటే సమాజం మనది, కానీ ఆ మరిదిపై కన్నేసింది ఈ వివాహిత. భర్తను వదిలి వెళ్ళిపోయింది. బహుశా ఆమె కూడా ప్రోత్సహించి ఉంటుంది, ప్రోద్బలానికి గురి చేసి ఉండుంటుంది. ఇద్దరు కలిసే మాట్లాడుకుని అన్న శంకర్ను చంపేసి ఉండుంటారు అనే అనుమానాలను కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు బహుశా ఆమెను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళిద్దరు బతుకులు ఇక కటకటాలు వెనక్కే వెళ్ళిపోతాయి. బహుశా ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉండుంటే, సమాధానం చూస్తున్నాం, వీళ్ళని కాదు కొన్ని ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇలాంటి ఆలోచనలు ఉంటే మరిది కొడుకు లాంటి వాడు, వదిన తల్లి లాంటిది. సో ఇలాంటి అక్రమ సంబంధాలు ఉంటే మీ భర్తలను మోసం చేయకండి, మీ భార్యలను మోసం చేయకండి, మీ తోబుట్టువులను మోసం చేయకండి. ఇక్కడ చూడండి ఒకసారి, మీకు గ్రాఫిక్స్ రూపంలో చూపిస్తున్నాం. వదినపై కన్నేశాడు, వదిన మరిదిపై మనసు పడింది, దీంతో మందలించాడు అని భర్తను వదిలి వెళ్ళిపోయింది. పైగా వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేస్తున్నారు. ఏమ్మా లలిత, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను కాదు అని కొడుకు లాంటి మరిదిపై కన్నేస్తావా? కొడుకు లాంటి మరిదిపై మనసు పడతావా? ఎరా గోపాల్, తల్లిలాగా చూసుకోవాల్సిన వదినపై మనసు పడి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుంటావా? ఇప్పుడు అన్నను చంపేసి పారిపోతావా? బహుశా నీకు కోర్టులో ఏ ఉరిశిక్ష పడుతుందో, యావజ్జీవ శిక్ష పడుతుందో. బహుశా ఇలాంటి మీ కళ్ళ ముందు ఎక్కడ ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉంటే కనీసం వాళ్ళని మందలించండి. ఇప్పుడు అన్న శంకర్ నిర్దాక్షిణ్యంగా బలైపోయాడు. తమ్ముడు చేసిన నీచమైన పనికి, భార్య చేసిన నీచమైన పనికి అన్న బలైపోయాడు. ప్రస్తుతం పోలీసులు గోపాల్ కోసం వెతుకుతూ ఉన్నారు. బహుశా లలితను కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గోపాల్ తనంతట తాను చంపేశాడా, లేదంటే ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుని నువ్వు చంపేసా, ఇద్దరు కలిసి ఉందాము అని అనుకున్న తర్వాత ఈ గోపాల్ అన్నను చంపేశాడనే విషయంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ దుర్మార్గమైన ఘటనపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. Bridging the gap between the textbook and the industry through innovation. KLH deemed to be university.